తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని చెప్పారు బీఐఈ సెక్రటరీ కృష్ణ ఆదిత్య. విద్యార్థులకి పరీక్ష ప్రారంభమైన తర్వాత 5 నిమిషాల పాటు వెసులుబాటు ఉంటుంది అని స్పష్టం చేశారు. అయితే టెన్షన్ లేకుండా ఉండడానికి ఎగ్జామ్ సెంటర్కి ఉదయం 8:30 కల్లా చేరుకోవాలి అంటున్న కృష్ణ ఆదిత్య టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏమన్నారో చూద్దాం. ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఇంటర్ బోర్డుకు సంబంధించి పరీక్షలకి ఈసారి ఏమైనా కొత్తగా మార్పులు ఉన్నాయా? స్టూడెంట్స్ ఏమైనా తెలుసుకోవాలా కొత్తగా? అంటే మనము లాస్ట్ ఇయర్ సీఎం సార్ ఆదేశానుసారం హాల్ టికెట్స్ అన్నీ కూడా ముందుగానే కాలేజెస్ లాగిన్లో పెట్టేశాం. కాలేజెస్ కూడా చాలా చక్కగా విద్యార్థులందరూ కూడా వారి సెంటర్స్ వివరాలను తెలియజేశారు. ఈసారి మనం హాల్ టికెట్స్లో లాస్ట్ ఇయర్ లాగానే ఒక క్విక్ రెస్పాన్స్ కోడ్ QR కోడ్ను తీసుకొచ్చాం. ఎందుకంటే వారి లొకేషన్స్ ఏవైతున్నట్టే ముందే చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ రోజు వారికి ఎటువంటి ఇబ్బంది కాదు. ఇది ఒక చేంజ్ ఏదైతే ఉంటుందో. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మనం స్ట్రిక్ట్గా చెప్పాం డిజిటల్ ఎక్విప్మెంట్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ పర్మిట్ చేయమని. ఈసారి కూడా అదే స్టాండ్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి రూమ్లో కూడా మనం వాల్ క్లాక్స్ అనేది అందుబాటులో తీసుకొచ్చాం. అండ్ ఈ ఎగ్జామినేషన్లో భాగంగా ఏవైతే క్వశ్చన్ పేపర్స్ ఉంటాయో ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ మీద కూడా మనం మ్యాండేటరీగా సీరియల్ నెంబర్ పబ్లిష్ చేస్తున్నాం, QR కోడ్ పబ్లిష్ చేస్తున్నాం. కాబట్టి ఏ క్వశ్చన్ పేపర్ ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్లో ఏ సెంటర్ అక్కడ వెళ్ళిందో మనకు పూర్తి వివరాలు మాకు ముందుగానే ఉంటాయి. కాబట్టి ట్రాకింగ్ అనేది మాకు ఈజీ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనం లాస్ట్ ఇయర్ ఏదైతే పెట్టామో ఆ కంట్రోల్ రూమ్ని ఈసారి స్ట్రెంథెన్ చేసుకుంటూ సింగిల్ సీసీ కెమెరాని కూడా బోర్డు ఈసారి ఇన్స్టాల్ చేయలేదు. ప్రతి ఒక్క కాలేజ్లో ఏవైతే సీసీ కెమెరాస్ ఉన్నాయో వాటిని ఈ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసుకున్నాం. ఎగ్జామ్స్ అంటే స్టూడెంట్స్కి ఒక్క నిమిషం నిబంధన గుర్తుకొస్తుంది. డెఫినెట్గా 1 మినిట్ హరీ అనేది మనం రెగ్యులర్గా చూస్తుంటాం. ఈసారి మీరు QR కోడ్ ఇచ్చారు హాల్ టికెట్ మీద. అంటే ఈసారి త్వరగా వెళ్ళాలి అలా ఉన్న కండిషన్స్ పెట్టారా, లేకపోతే కొంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఏమైనా గ్రేస్ పీరియడ్ లాంటిది ఇచ్చారా? మనం లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తున్నాం. విద్యార్థులకు 5 మినిట్స్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. కానీ రిక్వెస్ట్ అందరి పేరెంట్స్కి అందరు స్టూడెంట్స్కి మీ సెంటర్స్ని మీరు ఒకరోజు ముందుగానే చూసుకోండి. గేట్ దగ్గర ఖచ్చితంగా 8:30 వరకు ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలా ఉన్నట్టయితే స్ట్రెస్ అనేది ఉండదు. ఆ విద్యార్థి ఎగ్జామ్ కూర్చున్నప్పుడు ఫోకస్డ్గా ఉంటాడు. అండ్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఒకవేళ లేట్ అయినా కూడా 5 నిమిషాలు మనం ఖచ్చితంగా సడలింపు ఇస్తాము. ఆ విద్యార్థికి ఎటువంటి ఇబ్బంది కానివ్వదు. సార్ ఇంకోటి ఈ మధ్య CBSE 10th ఎగ్జామ్ చూసాము. కొంత పేపర్ టఫ్ వచ్చింది, విద్యార్థులు ఆందోళన ఒత్తిడి ఇదంతా కలుగుతుంది అంటారు. మీరు సిలబస్లోంచి 100% ఇంటర్ బోర్డు సిలబస్లోంచే వచ్చిందని చెప్తారు ఆ పేపరు. నెక్స్ట్ విద్యార్థులకు ఏం భరోసా ఇస్తారు ఈ ఒత్తిడి గురించి? అంటే రిక్వెస్ట్ ఏదైతే ఇంటర్మీడియట్ ఉంటుందో అది తెలుగు అకాడమీ క్వశ్చన్ బ్యాంక్ ఆధారంగా క్వశ్చన్ బ్యాంక్లో ఉన్నటువంటి క్వశ్చన్సే మనం ఇస్తాం. అంటే ప్రతి చాప్టర్లో వెనుకాల ఉన్నటువంటి క్వశ్చన్స్ని మనం క్వశ్చన్ బ్యాంక్ లాగా తీసుకొని వాటినే మనం క్వశ్చన్ పేపర్లో ఇస్తాం. కాబట్టి రిలేటివ్గా వారు బాగా చదివినట్టయితే చాలా ఈజీగా ఈ ప్రక్రియలో వాళ్ళు చేస్తారు. మంచి మార్క్స్ వారికి ఖచ్చితంగా వస్తాయి. రిక్వెస్ట్ ఇదే కాదు, ఏ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నా విద్యార్థులు ఒక రకమైన మానసిక ఆందోళన ఉంటుంది. నేను ఎలా ఫేస్ చేయగలను, సరిగ్గా రాస్తానా లేదా అని. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ స్ట్రెస్ అనేది ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే కాదు, ప్రతి ఫేస్లో ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. దీన్ని ఎలా అధిగమించాలో వాళ్ళు కొంత ఫోకస్డ్గా ఉండాలి. ఇది నిరంతర నిఘాతోటి విద్యార్థులను కొంత అలర్ట్ చేశారు. ఏం చెప్తారు? ఈ 24 అవర్స్ CC కెమెరాలు ఏర్పాటు చేసి ఎగ్జామ్ సెంటర్స్లో 100% కంప్లీట్ అయ్యాయి అన్ని సెంటర్స్లో. అంటే మీరు ఏవైతే చూస్తున్నారో 1495 సెంటర్స్లో ఆల్రెడీ కాలేజెస్లో ఉన్నటువంటి కెమెరాస్ని మనం ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాం. కొత్తగా ఎటువంటివి ఇన్స్టాల్ చేయట్లేదు. ఇది చేయడానికి ముఖ్య ఉద్దేశం సీఎం సార్ ఆలోచన ఏది చేసినా నిబద్ధత ఉండాలి, ప్రక్రియలో పారదర్శకత ఉండాలి, ఎటువంటి లోటుపాట్లకు తావు ఇవ్వద్దు అని. ఇది మీ భవిష్యత్తు. లైఫ్ లాంగ్ మీకు తోడుండి ఒక సర్టిఫికేట్, దాంట్లో నెంబర్ ఎలా ఉండాలో అది మీరే డిసైడ్ చేస్తారు. ప్లీజ్ స్టే కాన్ఫిడెంట్, స్టే ఫోకస్డ్. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో మీ తల్లిదండ్రులు మీ సిబ్లింగ్స్ మనం చూస్తారు. మీరు ఎంత గొప్పగా చేయగలరో అది మీలోనే ఉంటుంది. యూ కెన్ ఆల్వేస్ గివ్ యువర్ బెస్ట్. ఆల్ ది బెస్ట్. పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్థులు మానసిక ఒత్తిడి గురి కాకుండా టెలిమానస్ అదేవిధంగా వివిధ రూపాల్లో విద్యార్థులకు గైడెన్స్ ఇస్తున్నాము. డెఫినెట్గా విద్యార్థులు ఇంటర్ ఎగ్జామ్స్ దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలకు హాజరు కాబోతున్నారు కూడా వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తుంది. ముఖ్యంగా టీవీ9 కూడా విద్యార్థులంతా కూడా ఎలాంటి ఒత్తిడి గురి కాకుండా ఎగ్జామ్స్ రాయాలని కోరుకుంటారు. టీవీ కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.